పచ్చని పంట పొలాలతో చుట్టుముట్టిన ఓ గ్రామంలో కేశవ్ అనే నిరాడంబరమైన రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు, కాని తన ఆశలను నెరవేర్చుకోలేకపోయేవాడు. ఒకరోజు అతను వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఓ మహర్షి అతని వైపు వచ్చారు. మహర్షి చిరునవ్వుతో, కేశవా, నీ నిజాయితీ, కష్టపాటును గమనించాను. ప్రతిఫలంగా నీకు 3 కోరికలు నెరవేర్చగలను. అయితే జాగ్రత్తగా కోరుకో, అత్యాశ నాశనానికి దారి తీస్తుంది అని అన్నారు. ఆతృతగా కేశవ్ ఇంటికి పరుగెత్తి భార్యకు చెప్పాడు. ఆమె ఆనందంతో, ఒక పెద్ద రాజభవనం కోరుకుందాం అంది. ఎటువంటి ఆలోచన లేకుండా కేశవ్ కోరిక కోరాడు. ఒక్కసారిగా వారి చిన్న గుడిసె భారీ రాజభవనంగా మారిపోయింది. వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. కేశవ్ భార్య అసహనంగా, రాజభవనం ఉంది, కాని బంగారం లేకుండా ఏం లాభం? అంతులేని బంగారం కోరుకుందాం అంది. కేశవ్ తొందరపడి ఆ కోరికను కోరాడు. వెంటనే వారి ఇంటి మొత్తం బంగారంతో నిండిపోయింది. వారి ఆనందానికి అవధుల్లేదు. కాని కొద్ది రోజుల్లోనే దొంగలు, కపట మిత్రులు వారి చుట్టూ చేరారు. సంపద పోతుందేమోననే భయం వారిని వెంటాడింది. భయంతో కేశవ్ భార్య, ఇది అన్నీ పోయి మళ్లీ మునుపటి పరిస్థితికి వెళ్లిపోతే మంచిది అని చెప్పింది. కేశవ్ గబగబా చివరి కోరిక కోరాడు. క్షణాల్లోనే రాజభవనం, బంగారం అన్నీ మాయమైపోయాయి. మళ్లీ వారు తమ చిన్న గుడిసెలోకి వచ్చేశారు. మళ్లీ మహర్షి ప్రత్యక్షమై, అత్యాశ నిన్ను శూన్యంగా మార్చింది. సంతృప్తిలోనే నిజమైన ఆనందం ఉంటుంది అని చెప్పారు. ఆ రోజు నుంచి కేశవ్ తన తప్పుడు నిర్ణయాన్ని అర్థం చేసుకుని కృతజ్ఞతతో జీవించాడు. నీతి: అత్యాశ నాశనానికి దారి తీస్తుంది, కాని సంతృప్తి నిజమైన ఆనందాన్ని అందిస్తుంది.